ఇక వల్లి అయితే ప్రేమ నర్మదల దగ్గరికి వెళ్ళి, చెల్లెళ్ళు దయచేసి నా కాపురాన్ని నాశనం చేయొద్దు, నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం, ప్లీజ్ దయచేసి మా ఆయనకి ఏదో ఒకటి చెప్పి నన్ను మళ్ళీ ఆ ఇంటికి తీసుకువెళ్ళేలాగా చెయ్యండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ చేతులు పట్టుకుంటాను అంటూ ఇక వల్లి అయితే ఇక ప్రేమ నర్మదని బతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి భాగ్యం అయితే వస్తుంది. ఇక అది చూసి భాగ్యం అయితే, అమ్మడు ఏంటి నువ్వు చేసింది, నిన్ను వాళ్ళే కదా ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది, లేనిపోనివన్నీ నీ మొగుడికి పెట్టి మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది వాళ్ళే కదా, అలాంటిది వాళ్ళని నువ్వు బ్రతిమలాడుతున్నావా, నిన్ను ఆ ఇంటికి ఎలా పంపించాలో నాకు తెలుసు, నువ్వు వాళ్ళని బ్రతిమలాడాల్సిన అవసరం లేదమ్మడు, రా అమ్మడు అని చెప్పి ఇక వల్లిని లాగుతూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న వల్లి అయితే, అమ్మ నా పనేదో నేను చూసుకుంటున్నాను కదా, అయినా ఇది నా విషయం, దయచేసి నువ్వు వేలు పట్టుకో అని చెప్పి ఇక వల్లి అయితే విదిలించుకుంటూ వచ్చి, ఇక ప్రేమ నర్మదని మా అమ్మ మాటలు పట్టించుకోకు, నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం, మా ఆయన లేకుండా నేను బ్రతకలేను, దయచేసి దయచేసి మీరు మా ఆయన్ని ఒప్పించి నన్ను నా ఇంటికి ఎలాగైనా తీసుకెళ్ళండి అని చెప్పి ఇక బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న భాగ్యం అయితే, వీళ్ళనేంటే నువ్వు బ్రతిమలాడేది, అయినా నువ్వు ఆ ఇంటికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు, నువ్వు రా అని చెప్పి ఇక లాగుతూ ఉంటే, అసలు నీకు బుద్ధుందా, సిగ్గుందా, వయసు వచ్చినా కానీ బుద్ధి పెరగలేదు నీకు, ఒక పక్క నీ కూతురు కాపురం కోసం తల్లడిల్లిపోతుంటే, తను కాపురం ఎక్కడ పాడైపోతుందో అని తను అంత భయపడుతుంటే, బుద్ధి సిగ్గు లేకుండా ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఇలా మాట్లాడతావా, అసలు నువ్వు తల్లివేనా అని చెప్పి ఇక నర్మద అయితే ఇక భాగ్యంకి చీవాట్లు పెడుతూ ఉంటుంది. నేను తల్లినో కాదో చూపిస్తాను, నా కూతురు ఆ ఇంట్లో తిరిగి ఎలా అడుగు పెట్టదో అది కూడా చూస్తాను, ఏమనుకుంటున్నావో, నువ్వు రా అమ్మడు అని చెప్పి ఇక వల్లినైతే లాక్కెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది చూసిన ప్రేమ అయితే, నువ్వు ఇన్ని శబదాలు చేస్తున్నావు కదా, మేం కూడా శబదాలు చేస్తాం విను, నీ కూతురు మళ్ళీ ఆ ఇంట్లో అడుగు ఎలా పెడుతుందో మేము చూస్తాం అని చెప్పి ఇక ప్రేమ కూడా అంటూ ఉంటుంది. ఇక అది విన్న వల్లి అయితే, చెల్లెళ్ళు మీరిద్దరు కలిసి నా కాపురాన్ని నాశనం చేయొద్దు, అయినా వీళ్ళేంటి ఇంత ఇంత విధిగా ప్రగల్భాలు పలుకుతున్నారు, అమ్మ నువ్వు ఆగమ్మ అంటూ ఉంటే, నువ్వు రా అమ్మడు అంటూ చెప్పి లాక్కోపోతూ ఉంటుంది. చెల్లెళ్ళు నన్ను మాత్రం మర్చిపోకండి అని చెప్పి